సూపర్ మార్కెట్లోనో లేదా రోడ్డు పక్కన ఉన్న బండి మీదనో చూడగానే నోరూరించే పండ్లు, బంగారు రంగులో మెరిసిపోయే అన్ని రకాల పండ్లను చూసి ఎంత తాజాగా ఉన్నాయో అని అనుకుంటున్నారా? అని కొందామని అనుకుంటున్నారా? అయితే ఆగండి. మీరు తింటున్నది, కొంటున్నది పండు కాదు, నెమ్మదిగా శరీరాన్ని హానికరం చేసే విష రసాయనం. అయితే వ్యాపారుల లాభాల కక్కుర్తికి మనం రోజు తినేటువంటి ఈ పండ్లు, కూరగాయలు స్లో పాయిజన్గా మారిపోతున్నాయి. అసలు పండ్లను ఎలా పండిస్తున్నారు? దీని వెనుక ఉన్న కెమికల్ నెట్వర్క్ ఏమిటి? మన ఆరోగ్యం ఎంత ప్రమాదంలో ఉందో ఇప్పుడు ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. సాధారణంగా పండ్లు చెట్టుపైనే సహజంగా పండటానికి రోజులు కానీ వారాలు కానీ పడుతుంది. కానీ మార్కెట్ డిమాండ్ని క్యాష్ చేయడానికి వ్యాపారులు మాత్రం కెమికల్ రైపనింగ్ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో ప్రధానంగా వాడేది కాల్షియం కార్బైడ్. అంటే ఇది నీటితో లేదా గాలిలోని తేమతో కలిసినప్పుడు ఎసిథిలిన్ అనేటువంటి గ్యాస్ను విడుదల చేస్తుంది. ఇది పండును బయటకు ఎంతో అందంగా ఏకరీతి రంగులోనే మారుస్తుంది, కానీ లోపల గుజ్జు మాత్రం పచ్చిగానే ఉంటుంది. ఇక దీనితో పాటు ఎథిఫాన్ అనే రసాయన స్ప్రేలు, పండ్లు త్వరగా మెరిసేందుకు వాడేటువంటి ఇండస్ట్రియల్ వ్యాక్స్ను కూడా ఈ కూరగాయలు పండ్లపై విచ్చలవిడిగా వాడుతున్నారు. అయితే ఇవి శరీరంలోకి పోతే ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దాం. కాల్షియం కార్బైడ్, ఆర్సెనిక్, భాస్వరం వంటి విష పదార్థాలు అవశేషాలు ఇవి మన కడుపులోకి వెళ్తాయి. ఇవి కడుపులో వెళ్ళగానే తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు మరియు గొంతులో మంట. ఆ తర్వాత దీర్ఘకాలంలో జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తలనొప్పి రావటం, మైకం రావటం, ఈ రకంగా నరాల సమస్యలు ఉత్పన్నమయ్యేందుకు ఛాన్స్ ఉంది. దాంతోపాటు కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడం, అంతేకాదు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా 100 రెట్లుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కూడా. సో ఇప్పుడు ఇంత జరుగుతున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ ఎంతవరకు ఉంది ఇక్కడ చూద్దాం. భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రకారం చూస్తే ఫసై కాల్షియం కార్బైడ్ వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. మరి అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది? ఇక నిజం చెప్పాలంటే దేశవ్యాప్తంగా లక్షల టన్నుల పండ్లు అమ్ముడవుతున్నాయి. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య మాత్రం వేళ్ల మీద లెక్క పట్టే వరకే ఉంది. సీజన్ ప్రారంభంలో మాత్రమే కొన్ని చోట్ల దాడులు కనిపిస్తాయి, షాంపిల్ల సేకరణ జరుగుతుంది. కానీ హోల్సేల్ మార్కెట్లో, మారుమూల మండుల్లో మాత్రం ఈ కెమికల్ దందా నిరంతరం సాఫీగా సాగుతూనే ఉంటుంది. శిక్షలు కఠినంగా లేకపోవడం, కేవలం చిన్నపాటి జరిమానాలతో వ్యాపారులు బయటపడడం ఈ విష సంస్కృతికి మరింత ఊతమిస్తుంది. అధికారులు మారే వరకు మనం వేచి చూడలేం. పాఠకులుగా, వినియోగదారులుగా మనమే జాగ్రత్త పడాలి, సిద్ధం కావాలి. సీజన్ కాకుండా వచ్చే పండ్లకు దూరంగానే ఉండండి. పండ్లను తినే ముందు కనీసం 30 నిమిషాలు నీటిలో నానబెట్టి ఆ తర్వాత బాగా కడిగి తొక్క తీసి మాత్రమే తినండి. సహజంగా పండిన పండ్లపై మచ్చలు, అసమాన రంగులు కూడా ఉంటాయి. కెమికల్ పండ్లలాగా అన్నీ ఒకే ప్రకాశవంతమైన రంగులో ఉండవు. సో మీ ఆరోగ్యానికి మీరే రక్షకులే. ఈ సమాచారాన్ని మీకు ఉపయోగపడితే, ఈ విశ్లేషణాత్మక స్టోరీ మీకు నచ్చితే నలుగురికి పంచండి.